మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము 16వ తారీఖు జూలై నెల 2025 నుండి 31వ తారీఖు జూలై నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ చేర్చబడదండి. కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను. మీరు ఇది గమనించగలరు. ఓకే. ఇప్పుడు మిథున రాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు, అనగా ఈ 15 రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మిథున రాశి వారికి జన్మంలోనే గురు యొక్క సంచారం జరుగుతోందండి. జన్మంలోనే గురు యొక్క సంచారం మాత్రము గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలదు. అదే కనుక జాతకం అయితే అది చాలా పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. లగ్నంలో శని అన్నట్టయితే 1,00,000 పాపాల పరిష్కారం అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది గురువు గోచారం కాబట్టి, గోచార రీత్యా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి జన్మరాశిలోనే గురు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. మంచి ఆలోచనలు రావు, మంచి ప్రవర్తన రాదు, కొంత అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది, కొంచెం ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జన్మంలో గురువు యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ద్వితీయ స్థానంలో రవి సంచారం, ఇది కూడా మనకి మంచి ఫలితాలు అయితే ఇవ్వజాలదండి. ఏ విధమైన చెడు ఫలితాలు ఇస్తుంది అన్నట్టయితే ఆదాయం తగ్గుతుంది, ధన విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తాడు. అలాగే మాటలో కొంచెం కఠినత్వం పెరుగుతుంది. తద్వారా ఎదుటి వారు బాధపడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మన మాట తీరుకి ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకి కుటుంబం అంతా కూడా అంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉండదండి. ఇవన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో రవి సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు కూడా కుటుంబంలో వ్యక్తులకు అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం రవి వల్ల ఫలితాలు చెప్పుకోవాలి. ఇకపోయినట్టయితే ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం చెప్పుకోవాలి. ఈ రవి బుధులు ఇద్దరు కలిసే ఉన్నారు కాబట్టి ఇప్పుడు రవి గురించి మనం చెప్పుకున్నాం కదండి. పూర్తిగా దానికి వ్యతిరేకమైన ఫలితాలని, అంటే ధన లాభాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ధనలాభం కలిగించే అవకాశం ఉంటుంది. అట్లాగే మాట తీరు బాగుంటుంది. కుటుంబంలో వాళ్ళందరూ ఉల్లాసంగా ఉండడానికి, ఆయన ఇబ్బంది పెట్టడానికి ఆయన చూస్తుంటే మన సుఖపెట్టడం కోసం బుధుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అయిందండి. ఇకపోతే తృతీయ చతుర్థ 2 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. కుజుని యొక్క సంచారము 26 వరకు తృతీయ స్థానంలో జరుగుతున్నది. తదుపరి చతుర్థ స్థానంలో జరుగుతున్నది. తృతీయ స్థానంలో సంచారం, కుజుని యొక్క సంచారం మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. మన యొక్క అన్నదమ్ములు, మనం ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో, ఉద్యోగం చేస్తున్నామో అక్కడ మన స్థాయి వారు, పై స్థాయి వారు, కింద స్థాయి వారు అందరూ కూడా మనం మెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందరూ కూడా మనం ప్రోత్సహించేటువంటి పరిస్థితి అంతా కనబడుతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ కుజుడు మిగతా 26వ తారీఖు వరకు అక్కడ ఉంటారు. తదుపరి చతుర్థ స్థానంలో ప్రవేశిస్తారు. అంటే 27, 28, 29, 30, 31 ఒక 5 రోజుల పాటు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 5 రోజులు మాత్రం ఇక్కడ చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం ఏ మాత్రమూ సుఫలితాలు ఇవ్వదు. కొంచెం అనారోగ్య పరిస్థితులు లేదా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎవరికి తల్లిగారి విషయంలో. అలాగే విద్య, భూమి, గృహ, వాహన ఇత్యాది విషయాల్లో కొంత ఇబ్బంది కలగజేసేటువంటి పరిస్థితి ఉంటుంది కుజుని యొక్క సంచారం, చతుర్థ సంచారం. ఇకపోతే తృతీయ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే కుజునితో పాటుగా కేతువు కూడా ఉన్నారు. కేతు ఇక్కడే ఉంటారండి 15 రోజులు, మధ్యలో మారేది ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఈ కేతు తృతీయ స్థానంలో ఆయన కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తారండి. కేతు కూడా తృతీయ స్థానంలో అందరి యొక్క సహాయ సహకారాలు అందే విధంగా, మనకు బుధుడు ఏ విధంగా మనకు సహాయ సహకారాలు అందే విధంగా మనస వాచ్యాకారం ఉన్నాయో అదేవిధంగా
సహాయపడుతూనే మోక్షానికి కూడా గురించి కూడా మనం ఆలోచించుకునే విధంగా ఆ దైవభక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ కేతు యొక్క తృతీయ స్థాన సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలు చెప్పుకోవాలి. ఇకపోతే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానం అంటే దాన్ని పితృస్థానం అని కూడా అంటాం మనము. అలాగే దాన్ని మనం భావాద్భావం చెప్పుకుంటూ ఉంటాము. కాబట్టి ఇక్కడ తండ్రి గారి యొక్క రాహు అనుకూలమైన ఫలితాలు ఇవ్వరండి. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలోనూ వాటిలోనూ కొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా తీర్థయాత్ర చేయాలి అని సంకల్పించుకున్నారు, అది కూడా చేయలేకపోతారు. ఈ రాహు యొక్క సంచారం వల్ల ఏదో గుడికి లేదా ఇంటి పక్కన గుడే కానివ్వండి, దానికి కూడా వెళ్ళడానికి ఏదో అడ్డంకి ఏదో పని తగులుతూ ఉంటుంది. తద్వారా మనం ఇంటి పక్కన ఉన్న గుడికి కూడా వెళ్ళలేము. దూర ప్రయాణము ఎక్కడికో వెళ్ళాలి అంటే అది వేరే. అక్కడికి వెళ్ళాలన్నా మీరు చేసుకున్న రిజర్వేషన్ అయిపోయింది కదా, ఇంక వెళ్ళిపోయినట్టే అనుకుంటారు మీరు. అవదండి, దాన్ని కూడా ఆఫ్ చేసిస్తాడు ఈ రాహు భగవానుడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానం అంటే వృత్తి స్థానంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఉద్యోగ విషయంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, తోటి మనతో పనిచేసే వాళ్ళు కావచ్చు, పైసే వాళ్ళు, కింద అన్ని రాజకీయాలు, అలాగే విపరీతమైన పని చేయవలసి రావటం, అలాగే శ్రమకి తగ్గ ఫలితం కలగకపోవటం ఇత్యాదులన్నీ కూడా దశమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే ద్వాదశ స్థానంలో శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. శుక్ర భగవాన్ యొక్క సంచారము 12వ స్థానంలో కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. 12వ స్థానంలో కూడా సుఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉంది అంటే అది శుక్ర భగవానుడే. ఈ శుక్ర భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు కాబట్టి 1000 స్థానంలో ఉండి మనకి చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటారు. శత్రుభయం ఉండదు, మనోవిచారం ఉండదు, డబ్బులు ఎంతకాలం ఖర్చు అవుతూనే ఉంటాయి, వస్తూ ఉంటాయి, దానికి తగినట్టుగా వస్తూ ఉంటాయి. అలాగే చాలా చక్కటి ఫలితాలు, ఇంట్లో మన భార్య పిల్లలతోటి ఆనందంగా గడిపేటటువంటి అవకాశం, ఇవన్నీ కూడా మనకు శుక్ర భగవానుడు వారు కలుగుతూ ఉంటాయి. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ శుక్ర భగవానుడు కల్పిస్తాడు. అలాగే లలిత కళల్లో ప్రవేశమో ప్రావీణ్యమో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలన్నీ కూడా కల్పిస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం మిథున రాశి వారికి చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాలు ప్రతికూలత సర్వసామాన్యం. మీరు ఖచ్చితంగా మీ రోజువారీ దినచర్య చేస్తున్నటువంటి పూజలో 1-2 నిమిషాలు కష్టపడి ఈ నవగ్రహ మంత్రాలని మనస్ఫూర్తిగా ఏదో చదవాలి కాబట్టి చదువుతున్నాను అన్నట్టుగా కాకుండా, ఏదో నోటుకు వచ్చి కాబట్టి నోరు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా భక్తిగా 1-2 నిమిషాలు నిలబెట్టండి. బలవంతంగానైనా 2 నిమిషాలు నిలబెట్టి ఆ నవగ్రహాలను కూడా పూజించండి. మీకు నవగ్రహాలు, మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. మీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు ద్విగుణీకృతంగా అంటే రెట్టింపు ఫలితాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం మనకి ఈ నవగ్రహాన్ని చదువుకోవటం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇది గమనించి ప్రార్థన శుభయం.